ఫ్రంట్ పార్ట్ ఇంత ఎక్కువ వచ్చింది, మనకు ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది, బ్యాక్ పార్ట్ ఏమో తగ్గింది. ఇది ఎందుకు తగ్గింది, ఇది ఎందుకు పెరిగింది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. చాలా మంది బోట్ నెక్ కటింగ్ వీడియో గురించి అడుగుతున్నారండి. ఈరోజు ఈ వీడియోలో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. అందుకని మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఈ పేపర్ పైన కట్ చేసి చూపిస్తానండి. ఈ పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు 2 పేపర్స్ కావాలి కాబట్టి నేను 2 పేపర్స్ తీసుకున్నాను. ఒక పేపర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి మెజర్మెంట్స్ మనము కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలండి. తీసుకుంటే అప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం తేడా రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. కస్టమర్ అవైలబుల్లో లేనప్పుడు కూడా మనము నడుం మెజర్మెంట్ లేదంటే చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మనము ఏ సైజ్ వారికి నెక్, షోల్డరు, ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది టోటల్ మెజర్మెంట్స్ నేను ఒక చార్ట్ రెడీ చేసి పెడతానండి త్వరలో. ఇప్పుడైతే ఈ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీసుకున్నానండి. ఇది నడుం సైజ్ వచ్చేసి 28 అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు, షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచులు, ఎపెక్స్ టు ఎపెక్స్ వచ్చేసి 6.5 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 32 ఇంచులు, వెస్ట్ నడుము వచ్చేసి 28 ఇంచులు అండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఇది మీకు ఇక్కడ ఎపెక్స్ టు ఎపెక్స్ అంటే ఏంది, కొందరికి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకు ఇది ఎపెక్స్ టు ఎపెక్స్ అంటే, షోల్డర్ టు ఎపెక్స్ అంటే ఇది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాళ్ళకు ఇది ఏంటనేది కూడా ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్లో క్లియర్గా మీకు చెప్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఈ కొత్త పదాలు ఏంటనేది కూడా మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది, 14 ఇంచులు ఉంది కదా. ఈ 14 ఇంచులకు మనకు కిందికి ఖర్చుకు 1/2 ఇంచు కావాలి, పైన 1/2 ఇంచు ఖర్చుకు కావాలి. అది 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఈ 14 ఇంచులకు 1 ఇంచు యాడ్ చేసుకుంటే మనకు 15 ఇంచులు అవుతుంది. ఈ 15 ఇంచులు అనేది ఈ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే సేమ్ మార్కింగ్ అనేది ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 13 ఇంచులు ఉంది. 13 ఇంచులు డివైడెడ్ బై 2 చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది, 13 ఇంచులలో సగం ఎంత అవుతుంది, 6.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 6.5 ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ వరకు. ఇప్పుడు మనకు ఈ బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత మొత్తం తీసుకుంటాం. ఒకవేళ డీప్ నెక్ బ్లౌజ్ అన్నప్పుడు మనం తగ్గించి తీసుకుంటాం. నేను ఇది సింగిల్ పేపర్ చూపిస్తున్నానండి, కానీ మీరు లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు డబల్ ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6.5 ఇంచులు తీసుకున్నాం, మనకు 13 ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఫుల్ షోల్డర్ ఎంత అయితే ఉంటుందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఒకవేళ 14 ఇంచులు ఉండి 7 ఇంచులు వచ్చిందంటే చంక డౌన్ కూడా 7 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ 16 ఇంచులు ఉండి 8 ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకున్నామంటే చంక డౌన్ కూడా 8 ఇంచులే తీసుకోవాలి. మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో 1/2 ఎంత అయితే వస్తుందో చంక డౌన్ కూడా ఈ బోట్ నెక్ అనేది అంతే తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఎంత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇది కూడా 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర మనం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకు, 6.5 ఇంచులు వచ్చింది కదా. ఇది ఇక్కడ కూడా సేమ్ 6.5 ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి, మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది, మొత్తం టోటల్గా 32 ఇంచులు ఉంది. 32 ఇంచులలో 4వ భాగం ఎంత అవుతుంది, 8 అవుతుంది. మనము 8 అనేది
ఈ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకోవాలండి. ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని మనం ఇలా ఈ కర్వ్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా కొత్త వారికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు చంక డౌన్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నడుము తీసుకుందాం. మనం నడుము వచ్చేసి ఎంత ఉంది? 28 ఇంచులు ఉంది. 28 ఇంచులలో 4వ భాగం ఎంత అవుతుంది? 7 ఇంచులు అవుతుంది. ఈ 7 ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే మనకి ఇక్కడ టక్స్ వస్తుంది కదా బ్యాక్ సైడ్, దాని గురించి అని 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత అయింది? 8 ఇంచులు అయింది. దానికి సెంటర్లో ఒక లైన్ ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే టక్స్ వస్తుంది కదా, దాని గురించి అని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ టక్స్ వేసినప్పుడు ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం మీ ఇష్టము, 1.5 ఇంచ్ పెట్టుకుంటారా లేకుంటే 2 ఇంచెస్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మరి మనం ఇక్కడ ఈ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి 1.3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇది 1.3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది రెడీ షోల్డర్ అనేది 2 ఇంచులు వస్తుందండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఈ షోల్డర్ అనేది కొంచెం తక్కువే ఉండాలండి. తక్కువ ఉన్నప్పుడే మనకు ఈ బోట్ షేప్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా నీట్గా చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదండి. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం నార్మల్గా అయితే డీప్ నెక్ బ్లౌజ్ అయితే భుజాలు జారకుండా ఏం చేస్తాము, ఇటు నుంచి ఇటు సైడు 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఈ నెక్ సైడ్ డౌన్ చేసుకుంటాం. కానీ ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఏం చేయాలి, ఇటు సైడ్ నుంచి నెక్ సైడ్ నుంచి షోల్డర్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఈ స్టిచ్చింగ్ది కూడా ఇలా కిందికి వస్తుంది. మనకు ఈ చంక రౌండ్ అనేది ఎంత రావాలి, మన నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, మనకు 7 ఇంచులు వచ్చింది కదా, ఈ చంక రౌండ్ కూడా 7 ఇంచులే ఉండాలి. 7 ఇంచులు ఉన్నప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మరి మనం ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 1/2 ఇంచు ఇటు స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్చింగ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, మనకు 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచుల కన్నా ఒక గీత అనేది ఎక్కువ వచ్చింది. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఒక గీత కాకుండా ఒక 1/2 ఇంచు కొద్దిగా ఎక్కువ వచ్చినా పర్లేదు, 1/2 ఇంచు కన్నా ఎక్కువ రావద్దు. ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్లేదు, దానివల్ల మనకు స్టిచ్చింగ్లో అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మనకు కరెక్టే సెట్ అయిందండి. ఓకేనా? చంక రౌండ్ అయిపోయింది కదా. దీని తర్వాత మనము ఈ బోట్ నెక్కు ఈ నెక్ డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నడుము సైజ్ వచ్చేసి ఎంత ఉంది, ఇది 28 ఇంచులు. ఈ 28 ఇంచులు ఉన్న వారికి ఈ చిన్న సైజ్ బ్లౌజ్ అంటారు దీన్ని. ఇప్పుడు దీనికి మనం నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ పైన గీత ఉంది కదా, ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా మనకు స్క్వేర్ షేప్ కరెక్ట్గా రావడానికి 2 చోట్ల ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ బోట్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి వీప్లో ఏదన్నా డిజైన్ పెట్టుకుంటారు, మరి అలాంటి వాళ్ళకి ఎలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులు వేసుకుంటారు కదా, డీప్ నెక్ బ్లౌజులు వేసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకు ఎంత వదిలేస్తారు అనేది చూసుకోండి ఒకసారి. ఒకవేళ అట్లా మీకు డీప్ నెక్ బ్లౌజ్ లేదు అన్న వాళ్ళు ఇక్కడ నుంచి 4.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక లైను,
ఇక్కడ ఒక లైన్ ఇలా వేసేసుకోండి. మీకు డీప్ ఎంత కావాలనేది ఇక్కడ ఇలా పెట్టుకోండి. 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ 3 ఇంచులు తీసుకొని నేను ఈ నెక్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి, అది మీ ఇష్టం అండి. ఇక్కడ మీకు కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నేను ఇటు సైడ్ వెడల్పు పెట్టాను, ఇటు సైడ్ క్లోజ్ చేశాను. ఇది మీకు కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ పైన సైడ్ తగ్గించి కింద సైడ్ డీప్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. స్క్వేర్ షేప్లో అయినా పెట్టుకోవచ్చు, మీకు డైమండ్ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్ అనేది దీంట్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఇక్కడ మాకు బటన్ కావాలన్నా, మరి బటన్ పెట్టుకునే వాళ్ళకి ఎలా అన్నప్పుడు ఇక్కడ మనము ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం. అప్పుడు 1.5 ఇంచ్ తీసుకోకూడదు. ఇక్కడ ఎంత తీసుకోవాలి, అప్పుడు 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోవాలి. అప్పుడు 3/4 ఇంచ్ తీసుకుంటే ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి రెండు ఒక దగ్గరకు వస్తాయి. ఒక దగ్గరకు వచ్చేసి మనం బటన్ పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా సింక్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఈ సెంటర్ పాయింట్ ఎంత ఉందని చూసుకోండి. ఇక్కడ ఎంత మనకు 4 ఇంచులకు ఒక గీత తక్కువ ఉంది. ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మనకు ఇది చూడండి, ఇక్కడ ఎపెక్స్ పాయింట్ ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఎపెక్స్ పాయింట్ దగ్గరకు అనేది మనము ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలి. టక్స్ అనేది ఇంత పొడవు వచ్చింది కదా మనకు. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా మైనస్ అవుతుందండి మనకు. అప్పుడు కరెక్ట్గా షేప్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇంత పైకి వేస్తున్నారు కదా అన్న అని అనిపిస్తుండొచ్చు. ఒకవేళ మీకు అట్లా ఏమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకొని కూడా వేసుకోండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం టోటల్గా కటింగ్ చూస్తారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాము. ఆ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ను బట్టి ఈ బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాలి మనము. అంటే ఇది చాలా మంది మనం ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఇది మళ్ళీ ఎట్లుందో అట్లా యాస్టీస్గా ప్రింట్ వేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తారండి. అదొక మెథడ్. నేను అది కూడా రాబోయే వీడియోలలో అలా కూడా చూపిస్తాను. మీరు ఈ మెథడ్లో కట్ చేసుకున్నారంటే ఇది డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇది కూడా టోటల్గా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో మీరు ఇక్కడ గమనించాలండి, ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడము. ఇక్కడ ఇప్పుడు చాలా బాగా అబ్జర్వ్ చేయండి, మీకు కరెక్ట్ పాయింట్ ఏందనేది ఇక్కడనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత 14 ఇంచులు ఉండే. 14 ఇంచులు ఉన్నప్పుడు మనం బ్యాక్ పార్ట్లోనేమో 15 ఇంచులే తీసుకున్నాం. అంటే టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు, దానికి 1 ఇంచు స్టిచ్చింగ్కు కలుపుకొని 15 ఇంచులు తీసుకున్నాం. కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 16 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ 2 ఇంచులు ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది కూడా నేను టోటల్గా కటింగ్ అయిపోయిన తర్వాత అది ఎందుకోసం తీసుకున్నాం అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 16 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం సేమ్ ఈ నెక్ దానికి ఎంత తీసుకున్నాము, 6.5 ఇంచులు తీసుకున్నాం. దీనికి కూడా సేమ్ 6.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్కి వచ్చేసి దానికి ఎంత తీసుకున్నాము, బ్యాక్ పార్ట్కి 1.3 ఇంచులు, దీనికి కూడా 1.3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ టేప్ అనేది ఇక్కడ పెట్టేసి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఈ మార్కింగ్లు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది అద్దినట్టు, బాడీకి అద్దినట్టు సెట్ అవుతుంది మీరు ఈ ఫార్ములా అనేది యూజ్ చేశారంటే. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నాము, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 13 ఇంచులు ఉంటే దాంట్లో సగం వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ మనం చంక డౌన్ కూడా సేమ్ 6.5 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్కి ఎంత తీసుకున్నాం మనము, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 3.5 ఇంచులు నెక్కి తీసుకున్నాం. దీనికి కూడా 3.5 ఇంచులు అనేది ఇక్కడ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్లో కన్నా ఇంకొద్దిగా పైకి పెట్టుకోవాలనుకుంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. 5 ఇంచెస్ 6 ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ పార్ట్లో డీప్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇది నేను ఇప్పుడు చూపించేది ఫ్రంట్ ఓపెన్ అండి. చూపించేది ఫ్రంట్ హుక్స్ వస్తాయి కాబట్టి మీరు ఫ్రంట్ సైడ్ కొద్దిగా డీప్ కావాలనుకుంటే కూడా మీరు 6 ఇంచెస్ వరకు కూడా డీప్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో కోట్ నెక్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో డీప్ ఉన్నా కానీ మనకు భుజాలు జారే ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ టు ఎపెక్స్. ఈ షోల్డర్ టు ఎపెక్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ చెస్ట్ సెంటర్ పాయింట్. ఇది
షోల్డర్ టు ఎపెక్స్ అంటే చెస్ట్ సెంటర్ పాయింట్ని ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇది ఇప్పుడు షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ ఎంత ఉంది మనకు 9.5 ఇంచులు ఉంది. ఈ 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకోటి దీంట్లో ఏముంది, ఎపెక్స్ టు ఎపెక్స్. ఈ ఎపెక్స్ టు ఎపెక్స్ అనేది ఏంటంటే ఇటు నుంచి ఇటు కొలుచుకుంటాం మనం. ఇది ఇంతవరకు అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇది ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఫుల్ షోల్డర్ ఎంత 6.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మనము చెస్ట్ అనేది ఎలా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఎలా తీసుకున్నాం మనము, ఈ చెస్ట్ వచ్చేసి 32 ఇంచులు కదా, 32 ఇంచులను డివైడెడ్ బై 4 చేసినాం. అప్పుడు ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు అనేది ఇక్కడ మనం చెస్ట్ దగ్గర బ్యాక్ పార్ట్లో మార్క్ చేసుకున్నాం. కానీ ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మరి ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకోవాలి, సేమ్ అలాగే తీసుకోవాలా అంటే ఫ్రంట్ పార్ట్లో అలా తీయకూడదు. ఈ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కు లూజ్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఎలా యాడ్ చేయాలి, ఇప్పుడు మనకు చెస్ట్ ఇది ఎంత ఉంది, 32 ఇంచులు ఉంది. ఈ 32 ఇంచులకు ఎంత యాడ్ చేయాలి, 2 ఇంచులు యాడ్ చేయాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఒక్కదానికి యాడ్ చేయాలి, బ్యాక్ పార్ట్లో యాడ్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేస్తే ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది, 34 ఇంచులు అవుతుంది. ఆ 34 ఇంచులలో అప్పుడు డివైడెడ్ బై 4 చేయాలి. మళ్ళీ 4 చేసినప్పుడు అప్పుడు ఎంత వస్తుంది, 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నాము, 8 ఇంచులే తీసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 2 ఇంచులు యాడ్ చేసుకొని మళ్ళీ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచులు వస్తుంది. 8.5 ఇంచులు అనేది ఈ ఫ్రంట్ పార్ట్లో లూజింగ్ తీసుకున్నాం, చెస్ట్ లూజ్ అనేది. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మందికి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ నెక్ దగ్గర ఏమవుతుంది, ఎవరైనా ఇలా వంగినప్పుడు కానీ అలాంటి టైంలో ఏమవుతుంది అంటే ఇక్కడ ముందు పార్ట్లో ఇక్కడ అంతా గ్యాప్ వస్తుంది అని, చెస్ట్ దగ్గర అనేది ఇట్లా కిందికి వచ్చి గ్యాప్ వస్తుంది. అలా రాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కు ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నాము, ఈ క్రాస్ మార్కింగ్ అనేది 1 ఇంచు తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 3/4 ఇంచు తీసుకోవాలి, 0.75. 3/4 ఇంచులు, 1/4 ఇంచు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి 1/4 ఇంచు తగ్గించి 3/4 ఇంచులు అనేది ఈ క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది 1/4 ఇంచు అంతా లోపలికి వచ్చింది. ఈ లోపలికి రావడం వల్ల ఏంటంటే మనకు ఈ చెస్ట్ దగ్గర ఇలా వంగినప్పుడు కానీ అటువంటి టైంలో ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ కూడా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది అన్నట్టు ఈ టెక్నిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఎపెక్స్ టు ఎపెక్స్ అని చెప్పాను కదా, ఇది చూడండి. ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంత ఉంది, ఇది 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచులలో సగం ఎంత అవుతుంది, 3.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో దానికి ఒకవేళ మీరు 3.5 ఇంచులు ఇది ఎక్కువ ఉండి మీరు 4 ఇంచులు తీసుకున్నా, 3.5 ఇంచులు తీసుకున్నా, ఎంత తీసుకున్నా దీనికి 1/2 ఇంచు తగ్గించి ఇక్కడ కింద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది ఎంత వేసుకోవాలి, ఈ సైజ్కి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ మనం 2.5 అంటే ఈ సైజు వాళ్ళకు 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఓ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎంత ఉంది, మనం ఈ డాట్ అనేది ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు తీసుకున్నాం. 2.5 ఇంచులలో సగం ఎంత అవుతుంది, 1.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు కింద ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాక మళ్ళీ 1.5 ఇంచులలో సగం ఎంత అవుతుంది, 1/2 ఇంచుకు ఒక గీత ఎక్కువ ఉంటుంది. అంటే 3/4 ఇంచుకు ఒక గీత తక్కువ, 1/2 ఇంచుకు ఒక గీత ఎక్కువ. ఇప్పుడు 1/2 ఇంచుకి ఒక గీత ఎక్కువ పైన సైడు, 1/2 ఇంచుకి ఒక గీత కింది సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి.
అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది అనేది ఇలా కొలుచుకోవాలి. చూడండి ఇది ఎంత ఉంది, 16 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ 16 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇలాంటి ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది కాబట్టి ఈ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది, ఇప్పుడు మనకు 17 ఇంచులు ఉంది. దాంట్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 17 ఇంచులు అంటే 3.5 ఇంచులకు ఒక గీత తక్కువ వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో దీంట్లో సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయాలి. ఇలా 3 మార్కింగులు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్కి ఒక లైన్ తక్కువ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ లైను ఇక్కడ ఇవన్నీ ఇలాగా మ్యాచ్ అయ్యేలాగా ఇలా సెట్ చేసుకొని ఇలా మనము లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ స్కేల్ అనేది ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు చూడండి మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ పఫ్ అనేది కూడా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. మనకు నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 13 ఇంచులు ఉంది. ఈ 13 ఇంచుల దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత రావాలి, 7 ఇంచులు రావాలి. 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనము అవతల బ్యాక్ పార్ట్ ఖర్చు ఎంత పెట్టామో దీనికి కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పైన 1/2 ఇంచుకు స్టిచ్చింగ్కు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనకి ఇలా నెక్కు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఫ్రంట్ డీప్ నెక్ పెడుతున్నాను. ఇది ఇప్పుడు నేను ఇది ఏంటంటే కొద్దిగా మరి పైకి కాకుండా కొద్దిగా డీప్ ఎక్కువ లేకుండా నేను ఒక 4.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు 4.5 ఇంచెస్ తీసుకొని, అంటే ఇది మరీ ఎక్కువ డీప్ కాదు, అలా అని బోట్ నెక్ కూడా కాదండి, అంటే కొద్దిగా డీప్ అనేది ఎక్కువ వచ్చేలాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసుకొని ఈ కర్వ్ స్కేల్తో అందుకే ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా. ఇది కొద్దిగా నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొద్దిగా డీప్ ఎక్కువ పెట్టానండి. మరి బోట్ నెక్ పైకి కాకుండా కొద్దిగా డీప్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి కదా. ఇప్పుడు దానికోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఒకసారి కొలుచుకోవాలి. మనకు చంక రౌండ్ అనేది సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మనకు ఇక్కడ ఎంత వచ్చింది, 4.5కు ఒక గీత తక్కువ వచ్చింది. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. చూడండి ఇది కూడా ఎంత వచ్చింది, మనకు 7 ఇంచులకు ఒక గీత అనేది ఎక్కువ వచ్చింది.
మనకు బ్యాక్ పార్ట్కి ఎంత అయితే వచ్చిందో సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే వచ్చింది. 7 ఇంచులకు ఒక్క గీత అనేది ఎక్కువ. మనకు 7 ఇంచులు రావాలి, కానీ ఒక్క గీత అనేది ఎక్కువ వచ్చింది. దానివల్ల మనకు ప్రాబ్లం అనేది ఏముండదు, మనకు స్టిచ్చింగ్లో కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఒకసారి. ఇది ఎంత వచ్చింది, మనకు 6.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఒకసారి కొలిచి మనకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. మనకు 6.5 ఇంచులు వచ్చే దగ్గరనే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ గీత ఎలాగైతే వచ్చిందో అలాగే ఇలా కొలుచుకోవాలి. దీనిపైనే మనకు ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది కదా. ఈ 6.5 ఇంచులు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎంత ఉంది, ఇది 1/2 ఇంచ్ ఉంది. ఇది 1/2 ఇంచ్ ఉంది కదా. ఇటు సైడ్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పార్ట్ అనేది మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇది ఎంతైతే ఉంటుందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి ఒక్క లైన్ తక్కువ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఇక్కడ టక్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు టక్స్ ఇక్కడ వేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మీరు ఇటు 1/2 ఇంచ్ పెట్టుకున్నా పర్లేదు, 1/4 ఇంచ్ పెట్టుకున్నా పర్లేదు. నేనైతే ఒక 1/2 ఇంచ్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా మనకు టక్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కడేం డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానని చెప్పాను కదా. నేను నెక్స్ట్ అది చూపిస్తాను. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ పీస్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ షేప్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ పైన ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే ఇది మీకు ఎలా వచ్చిందని తెలియడానికి మీకు చూపిస్తున్నానండి. ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ వేసినాం. దాని తర్వాత మనము ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసినాం. ఇప్పుడు ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి దీన్ని కరెక్ట్ ఇట్లా మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది మీకు కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, అర్థమైంది కదా. మీకు అర్థం అవడానికి అని చెప్పి నేను మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి చూపించాను. అంటే నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గానే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మీకు అర్థం అవడానికి, ఇది ఎలా వచ్చిందని అర్థం అవడానికి ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనము ఒకవేళ మీరు కావాలంటే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కూడా దీనిపైన ఇలా టేప్ అతికేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకొని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు.
అంటే ఇప్పుడు ఈ గీత ఎక్కడైతే ఈ రౌండ్ వచ్చిందో మనకి కింద కూడా అక్కడే వస్తుంది ఆ రౌండ్ గీత అనేది. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకు 7కు ఒక గీత ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు కూడా కొలిచి చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది. ఇక్కడ చూడండి, చూడండి 7 ఇంచులకు ఒక్క గీత అనేది ఎక్కువ వచ్చింది. మనం ఫస్ట్ కొలిచినా కానీ అలాగే వచ్చింది. మనకు బ్యాక్ పార్ట్లో కూడా ఇంతే వచ్చింది, ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంతే వచ్చింది. మనకు 2 సైడ్లో పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మనకు చంక ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. మీరు ఇలా ఈ టేప్ అతికించుకున్న తర్వాత ఈ గీత మీద ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఫస్ట్ డ్రాయింగ్ వేసుకున్నాను కాబట్టి ఇలా సపరేట్ కట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా కొద్దిగా మనకు షేప్ అవుట్ అనిపిస్తే ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక టక్స్ అనేది వేసుకుంటే మనకు కట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా టక్స్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇది ఇప్పుడు ఇలా వచ్చేసి ఇలా జాయింట్ అనేది ఇక్కడ జాయింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఆ లోపల పీస్ అనేది తీసేసాను కదా, ఇప్పుడు కూడా మీకు ఇలా వస్తే చూడండి కరెక్ట్గా వచ్చేసింది. మీకు ఇక్కడ కింది సైడ్ కూడా ఇలా పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఇవి రెండు ఇలా మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఇలా మ్యాచ్ అవ్వాలి. ఇది ఇలా తిప్పి మళ్ళీ ఇలా పైకి అన్నప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్గా మనకు ఇది కూడా సరిపోవాలి. ఇదైతే సరిపోయింది కదా మనకు. ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకొని ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ పీస్ ఇలా తీసుకొని ఇక్కడ ఈ లైన్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పైన ఈ గీత, ఇక్కడ ఈ గీత ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇలా క్రాస్ వచ్చింది కదా, దీనికి కూడా ఇలాగే క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ను కలుపుతూ ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ తక్కువ గ్యాప్ వచ్చింది, ఇక్కడ కొద్దిగా ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా. ఇక్కడ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? ఇది 1/2 ఇంచ్ వచ్చింది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కట్ చేయాలి. ఇప్పుడు ఈ కింది వరకు కాదు కట్ చేయడం, మనం ఇక్కడ వరకు కట్ చేసి ఇది తీసేయాలి. ఇది ఏమైంది, ఇక్కడ వరకు స్ట్రైట్ వచ్చి ఇక్కడ కొంచెం కిందికి వచ్చింది కదా. ఇది ఏమవుతుందంటే మనం ఈ టక్స్ వేసినప్పుడు ఏంటంటే ఇది ఇట్లా లాగి పట్టినట్టు అయిపోయి ఇది అనేది పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసి మనకు ఫిట్టింగ్ అనేది అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఈ నెక్ కూడా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షేప్ అయితే మీ ఇష్టం అండి. బ్యాక్ సైడ్ ఏం షేప్ అవసరం లేదనుకుంటే ఇలాగే కూడా వదిలేయచ్చు. ఇక్కడ ఇది కూడా కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను కదా, అది ఎందుకు తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఇక్కడ ఈ పైన సైడ్ ఇలా సెట్ చేసుకోండి.
చూడండి ఇప్పుడు ఇలా సెట్ చేసాం కదా, ఇలా సెట్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది చూడండి, మనకేంది ఫ్రంట్ పార్ట్ ఇంత ఎక్కువ వచ్చింది, మనకు ఆల్మోస్ట్ 1 ఇంచు ఎక్కువ వచ్చింది, బ్యాక్ పార్ట్ ఏమో తగ్గింది. ఇది ఎందుకు తగ్గింది, ఇది ఎందుకు పెరిగింది? నేను 1 ఇంచు దీంట్లో ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే మనకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకుంటే. ఇది ఎందుకు, మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. ఇది పైకి వచ్చేసి ఏమవుతుంది అప్పుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఇది టక్స్ అనేది ఇలా ఇలా వస్తుంది. మీకు ఇక్కడ ఫోల్డింగ్లో సరిగా అర్థమవుతుందో లేదో కానీ ఇప్పుడు ఇది ఇలా రావడం వల్ల ఏమవుతుంది, ఈ పఫ్ అనేది మనకు పైకి వస్తుంది. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సేమ్ వస్తాయి స్టిచ్ చేసిన తర్వాత. మనకు ఫ్రంట్ పార్ట్లో ఈ పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా, మీకు ఏదో ఇట్లా బిగుసుకున్నట్టు టైట్ ఉండడము అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా, అర్థమైంది కదా. దీనికి ఇప్పుడు ఫ్రంట్ ఉక్సు పెడతానండి. ఇక్కడ ఉక్సు పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ దీని వరకే మార్క్ చేసుకోవాలి. లేదు మీరు బ్యాక్ పార్ట్లో ఉక్సు పెట్టుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఈ బ్యాక్ పార్ట్ దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ పైన. లేదు మీరు ఇది బ్యాక్ పార్ట్ క్లోజే పెడుతున్నారు అన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కు ఇది మనకు 2 సైడ్ల చూపించాలి మీకు కాబట్టి ఇది డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నానండి. ఇప్పుడు అంటే మీరు లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు 4 ఫోల్డింగులు వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు చూడండి మనకు స్లీవ్ లెంత్ ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 8 ఇంచులు ప్లస్ 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. మనకు 1 ఇంచు ఎందుకు యాడ్ చేసుకోవాలి, మనకు కింది సైడు పైన సైడు స్టిచ్చింగ్ వస్తుంది కదా, దానికోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం దీనికి చంక డౌన్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు దీని చెస్ట్ లూజ్ ఎంత ఉంది, 32 ఇంచులు ఉంది. 32 డివైడెడ్ బై 12, 12తో డివైడ్ చేయాలి. చేస్తే ఎంత వచ్చింది, 2.6. ఈ 2.6 అనేది 2.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ చంక డౌన్ తీసుకోవాలి. ఇది ఈజీ ఫార్ములా అండి ఇది. ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎంత ఉంది, ఎంత రావాలి మనకు, 7 ఇంచులు రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది, ఇది 6.5 ఇంచులకు ఒక లైన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేయాలి. ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ వేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్తో ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి ఈ కర్వ్ స్కేల్ ఇలా తిప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి ఈ లైన్ ఎక్కడైతుందో అక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 1/2 ఇంచ్ దగ్గర ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి
ఈ లైన్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకు ఈ పైన లైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది, ఈ ఫ్రంట్ లైన్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఈ హ్యాండ్ లూజ్ ఎంత తీసుకోవాలి? ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 5.25 ఇంచులు ఉందండి. ఈ 5.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత అయితే తీసుకున్నామో అది ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టేసి మనకు ఈ షేప్ తీసుకున్నప్పుడు ఇది ఎలాగైతే వస్తుందో అక్కడి వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో కూడా ఒక టక్స్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ది కూడా ఈ మనం లోత అనేది ఇలా తీసేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ప్రకారం హ్యాండ్ కట్ చేసుకున్నారంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ చంక దగ్గర కూడా ఎటువంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి. ఫుల్ కటింగ్ వీడియో చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.